ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరియున్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి యేసుక్రీస్తు మరియు విశ్రాంతి దినము. గత 3 నెలలుగా దేవుని యొక్క మార్గం గురించి మనం తెలుసుకుంటున్నాము. దేవుని యొక్క మార్గంలో మనము నడవాలంటే మనము ఏమేమి చేయాలో గత 3 నెలల నుంచి మనం నేర్చుకుంటున్నాము. ఇది చివరి ప్రసంగం. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలంటే మనం ఏం చేయాలా అని మనం నేర్చుకొనబోతున్నాము. యేసుక్రీస్తు మరియు విశ్రాంతి దినము. మన ధ్యానము నిమిత్తమై లేవి కాండము 26వ అధ్యాయము 2వ వచనం. విశ్రాంతి దినము ఆయన నియమించి సంఘపు దినముగా ఆయన ఏర్పాటు చేసెను. దేవుడైన యెహోవా సంఘానికి ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. నీకిష్టం వచ్చిన దినాన్ని ఆరాధన చేయటం కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ దినాన్ని నువ్వు ఆరాధన చేయాలి, ఏ దినాన్ని నువ్వు ఆయన మందిరానికి రావాలి. మనలో చాలామంది సబ్బాతు దినమందు అనగా విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి సబ్బాత్ దినమందు వేరే వేరే పనులు మనం చేసుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే లేవి కాండము 26వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దినమందు మీరు నా మందిరానికి రావాలి. సమాజ మందిరములోనికి మనం వెళ్ళాలి. దేవుని మందిరములో మనం ప్రవేశించాలి. సబ్బాతు దినమున మనం ఇంట్లో కూర్చుండి ప్రార్థిస్తే సబ్బాతును పాటించినట్టు కాదు. ఆఫీసులో కూర్చొని ప్రార్థన చేస్తే సబ్బాతును పాటించినట్లు కాదు. సబ్బాతును పాటించుట అంటే ఆయన మందిరంలోనికి మనం వెళ్ళాలి. నీకున్న పనులన్నీ ప్రక్కన పెట్టి, నీకున్న పనులన్నీ వేరే రోజుకి నువ్వు మార్చుకొని సబ్బాతును దేవునికి కేటాయించాలి. దేవుడు సబ్బాతు దినమందే ఆయన మందిరానికి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరి ఏ దినాన్ని కూడా కాదు. చాలామంది ఏమంటారంటే సబ్బాతు అనేది పాత నిబంధనకు సంబంధించిందండి. పాత నిబంధన కొట్టివేశారు, ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వచ్చాము. కొత్త నిబంధనలో ఇంకా సబ్బాతు లేదు. యేసు ప్రభువారు దాన్ని కొట్టేశారంటారు. యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఇదిగో నేను వచ్చాను, నేను వచ్చిన కాడి నుండి ఇక సబ్బాతు ఆరాధన లేదు, సబ్బాతు ఆరాధనను ఆదివారపు ఆరాధనకు మారుస్తున్నానని ఎక్కడైనా ఆయన చెప్పాడా?
యేసు ప్రభువారు ఎక్కడైనా బోధించారా? పోని సబ్బాతు ఆరాధన నిలుపుదల చేస్తున్నాను. పాత నిబంధన కాలంలో అయితే వారు సబ్బాతు ఆరాధన చేశారు. ఇక కొత్త నిబంధనలో మనకు సబ్బాతు అక్కర్లేదు, ఇది ఆదివారపు దినానికి ఆరాధనకు నేను మారుస్తున్నాను అని ఆయన ఎక్కడైనా చెప్పారా? యేసు ప్రభువారు సబ్బాతు రోజున ఆరాధన చేశాడా? ఆదివారపు దినమందు ఆయన ఆరాధన చేశాడా అని మనం పరిశీలన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సబ్బాతు దినాన్ని ఆయన పాటించాడా లేదా కొట్టివేశాడా అని మనం వాక్యములో నుంచి పరిశీలన చేసుకుందాం. అసలు ఆ యేసు ప్రభువారు భూమి మీద జీవించినంత కాలము ఆయన ఏ రోజు ఆరాధన చేశాడు? ఆరాధనను ఆయన మార్చాడా? సబ్బాతును ఆయన పాటించాడా? మన వాక్యములో నుండి చూద్దాం. యేసుక్రీస్తు మరియు సబ్బాతు దినం. యేసుక్రీస్తు సబ్బాతు ఎలా పాటించాడు? ఆయన ఎంత ప్రాముఖ్యత ఆయన సబ్బాతుకి ఇచ్చాడు? అసలు ఆయన ఏం చేశాడు సబ్బాతు దినమందు? యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్న మనము, మన సంఘానికి మాదిరి ఎవరండి? యేసు ప్రభువారు. మన సంఘానికి మార్గము యేసు ప్రభువారు. సంఘాన్ని నడిపించేది ఆయన. మన సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. ఆయన అడుగు జాడలలో, ఆయన మార్గంలో మనందరము నడుచుకోవాలి. ఎందుకంటే యేసు చెప్పెను, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నేనే మార్గమని ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క మార్గములో నడిచే మనమందరము ఏం చేయాలి? ఆయనను పోలి జీవించాలి. ఆయన ఎలాగా భూమి మీద జీవించాడో, ఆయన ఏ దినాన్ని ఆయన ఆరాధన చేశాడో, సేమ్ డే వీ హ్యావ్ టు వర్షిప్. అదే దినమందు మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. అసలు యేసు ప్రభువారు ఏం చేశారో వాక్యములో నుండి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం అండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళాను. చూసారా, మొట్టమొదటి మాట, విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళాడు. ఆయన వాడుక చొప్పున ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు ప్రతి సబ్బాతు దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళాడు. ఆదివారం వెళ్ళాడా? శనివారం వెళ్ళాడండి. అంటే సబ్బాతు దినమందు వెళ్ళాడా? సబ్బాతు దినమందే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు? ఆరాధన చేయటానికి. వేరే దినాల్లో కూడా వెళ్ళాడు, కానీ ఆరాధన చేయలేదు. అప్పుడు ఆయన వాడుక చొప్పున ప్రతి సబ్బాతు దినమందు ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. మన రక్షకుడైన యేసు ప్రభువారు మాకు నూతన నిబంధనే కావాలి, పాత నిబంధన అక్కర్లేదు అంటున్నారు కదా. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఏ దినమందు సమాజ మందిరానికి వెళ్ళారంటే విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆదివారం ఆయన వెళ్ళలేదు, ఆదివారాన్ని ఆయన పాటించలేదు. ఆదివారాన్ని పాటిస్తే సూర్యునికి నమస్కారం చేసినట్లు, దేవునికి ఆరాధన చేసినట్టు కాదు, సూర్యునికి ఆరాధన చేసినట్లు. అందుచేతనే యేసు ప్రభువారు సబ్బాతు దినమందు ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. మరొక మాట చూద్దాం. చూడండి,
లూకాసు వార్త 4వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయన ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచుండెను. ఏం చేశాడటండి? రెండవ మాట. మొదటి మాట విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. రెండవ మాట సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించాడు, వాక్యం చెప్పాడు. ప్రతి సబ్బాతు దినమందు ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధించేవాడు. కొన్నిసార్లు ఆయన సొంత దేశం స్వదేశం వెళ్ళినప్పుడు కూడా వాక్యం బోధించాడు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన తన స్వదేశము సొంత ఊరు వెళ్ళినప్పుడు తన వాడికి చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచుండెను. వేరే ప్రాంతానికి వెళ్ళినా అక్కడ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించేవాడు. తన సొంతూరు వచ్చినా సబ్బాతు దినమందు మందిరానికి వెళ్ళి బోధించేవాడు. ఆయన ఏ స్థలములో ఉంటే, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సబ్బాతు దినం వస్తే ఆ సబ్బాతు దినమందు ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించేవాడు. మనం ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రాంతాన్ని బట్టి మనం ఆరాధన మార్చాలా? ఇక్కడ అలవాట్లు ఉండదండి, ఇక్కడ సబ్బాత్ ఆరాధన చేయరండి అని మనిషికి తగ్గట్టు, ప్రాంతానికి తగ్గట్టు ఆరాధన మార్చాలా? లేదు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సబ్బాతును పాటించాలి. యేసుప్రభువు వారు అదే చేశారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన సబ్బాతును విడిచిపెట్టలేదు. సబ్బాతు దినమందు బోధించాడు. మరో మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనము చూడగలిగితే, విశ్రాంతి దినమందు మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని వారిని అడిగాను. యేసుప్రభువారు ఒక దినమందు, సబ్బాతు దినమందు ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన బోధించిన తర్వాత ఆ సమాజ మందిరంలో ఒక ఆయన ఉన్నాడు, ఓచ చేయగలవాడు. చేయి సన్నంగా ఉంది, అది పని చేయట్లేదు. ఓచ చేయగలవాడు ఒక ఆయన ఆ మందిరంలో ఉన్నాడు. అయితే ఆయన యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నన్ను స్వస్థపరచండి అని అడిగారు. మీరు నన్ను స్వస్థపరచండి అని అడిగారు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు నన్ను స్వస్థపరచు అని ఆ ఓచ చేయగలవాడు అడిగారో, యేసుప్రభువు వారిని ఎప్పుడైతే ఈ ఓచ చేయగలవాడు నన్ను స్వస్థపరచు అని అడిగాడో, వెంటనే ఆయన్ని స్వస్థపరిచారు. ఆయనను వెంటనే స్వస్థపరచగానే అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అంటున్నారు కదా, అయ్యా ఇది విశ్రాంతి దినము, మీరు ఎందుకని అతన్ని స్వస్థపరిచారు అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు అడుగుతున్నారు, విశ్రాంతి దినమందు మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? విశ్రాంతి దినమందు మేలు చేయాలా, కీడు చేయాలా? ఒకరికి మేలు చేయటం తప్ప అని అడుగుతున్నారు యేసుప్రభువు వారు. వీరికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. మేలు చేయాలని చెప్తే ఆయనకి లోబడినట్టు అయిపోతుందని మౌనంగా ఉన్నారు.
ప్రియ సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమందు మేలు చేయుట ధర్మము అంటే మంచి పని చేయాలి. మీరు అనొచ్చు, విశ్రాంతి దినాన్ని ఆయన మీరాడు అనొచ్చు. విశ్రాంతి దినాన్ని ఆయన మీరలేదు. ఆయన వ్యాపారం చేయమని చెప్పాడా? లేదా ఊరు ప్రయాణం చేయమని చెప్పాడా? పనిలోకి వెళ్ళమని చెప్పాడా? విశ్రాంతి దినం పాటించకండి, 7 దినాలు పనిలోకి వెళ్ళిపోండి అని చెప్పాడా? లేదు, విశ్రాంతి దినం మందు మనం ఏ పనైనా చేయొచ్చు, ఆదివారం ఆరాధన చేయండి అని చెప్పాడా? ఎలా మీరాడు ఆయన? ఆయన మీరలేదు. విశ్రాంతి దినం మందు మేలు చేయండి అని నేర్పించాడు పాఠం. కీడు చేయకండి. అప్పుడు యూదులందరూ విశ్రాంతి దినాన్ని మీరితే రాళ్ళు రువ్వు కొట్టి చంపేవారు. అలా మీరు చేయకండి, మేలు చేయండి అని చెప్పారు. మరొక వ్యక్తిని చూద్దాం, చూడండి. లూకాసు వార్త 14 అధ్యాయము 2-5 వచనాలు మీరు చూస్తే, జలంధర వ్యాధి కలిగిన ఒక వ్యక్తి యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు విశ్రాంతి దినమందు. ఒక అధిపతి ఇంటి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరిచి, ఎన్నో దినాల నుంచి నేను ఈ యొక్క జలాంధర వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను స్వస్థపరచు అని అడిగారు. ఎప్పుడైతే ఆయన అడిగాడో వెంటనే అతన్ని స్వస్థపరిచారు. అప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అడుగుతున్నారు, అయ్యా టుడే ఈజ్ ద సాబత్, వై డిడ్ యూ డూ దట్? ఇది సబ్బాతు దినము నువ్వు ఎందుకు చేసావంటే, మీలో ఒకనికి గొర్రె ఉంటే ఆ గొర్రె ఊబిలో పడిపోతే విశ్రాంతి దినమని తీయకుండా మీరు మానేస్తారా? ఏమి చేస్తున్నారు మీరు? మీ ఆలోచన విధానం ఎలా ఉంది అని అడిగినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. నిజమే కదండి, మన గొర్రె ఊబిలో పడిపోయిందని తీయటం మనం మానేస్తామా? మానేయం కదా. ఒక ఆయన బాధపడుతున్నాడు, బాధతో వచ్చాడు, వచ్చిన ఆయన స్వస్థపరచడం తప్ప? వీ హ్యావ్ టు డూ ద రైట్ థింగ్ ఇన్ ద సాబత్ డే. సబ్బాతు దినమందు మనము మంచి పని చేయాలి, మేలు చేయాలి అని యేసుప్రభువు వారు నేర్పించారు. మరొక వ్యక్తిని మనం చూద్దాం, చూడండి. లూకాసు వార్త 13 అధ్యాయము 10వ వచనం. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోతూ బలహీన దెయ్యం పట్టి పీడించబడుతున్న ఒక స్త్రీ యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చింది సబ్బాతు దినమందు. అది విశ్రాంతి దినమే. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యము పట్టుకొని ఆమె నడుము వంగుని నడుస్తుంది. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చింది సబ్బాతు దినమందు. వెంటనే ఆ స్త్రీని ముట్టి స్వస్థపరిచారు. అప్పుడు మరలా అడుగుతున్నారు, అయ్యా టుడే ఈజ్ ద సాబత్, వై డిడ్ యూ డూ దట్? నువ్వెందుకు చేసావా పని? ఇది సబ్బాతు దినము కదా అన్నప్పుడు, సబ్బాతు దినమందు మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని అడిగారు. సమాధానం లేదు వారి దగ్గర. 3వ పాఠం నేర్పిస్తున్నాడు వారికి. డూ ద రైట్ థింగ్ ఆన్ ద సాబత్ డే. సబ్బాతు దినమందు మంచి పని మీరు చేయండి అని మరలా వారికి నేర్పిస్తున్నారు. మరొక వాక్యాన్ని చూద్దాం, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 8-10 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ రాయబడింది, 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఆయన కోనేటి దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవదూత వచ్చి ఆ నీరు కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీటి దగ్గరికి వెళ్తారో వారందరూ స్వస్థత పొందుతారు. కానీ ఈయన ఎవ్వరు తీసుకెళ్ళట్లేదు కోనేటి దగ్గరికి. ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ నీళ్ళని కదిలిస్తాడు. అప్పుడు దిగితే స్వస్థపరచబడతారు. కానీ ఎవరు దించట్లేదు.
ఒక సబ్బాతు దినమందు యేసు ప్రభువారు అక్కడికి వచ్చారు. అయ్యా ఏంటి నీ బాధ? నేను ఇలా బాధపడుతున్నానయ్యా అని అన్నారు. అంటే ఆయన్ని తీసుకొని అయ్యా లేచి నీ పరుపెత్తుకుని నడు అని చెప్పారు. పరుపెత్తుకుని నడవగానే ఆయన నడిచాడు. అక్కడున్న యూదులు అడుగుతున్నారు, ఓ టుడే ఈజ్ ద సాబత్, ఈరోజు సబ్బాతు కదా, నిన్ను పరుపెత్తుకుని నడమని చెప్పిన వాడెవడు అని అన్నప్పుడు, పరుపు అంటే మన డబుల్ కాట్ మంచం మీద వేసుకుని పెద్ద పరుపు కాదు, చిన్న దుప్పడ అన్నమాట అండి. దుప్పడ ఆల్చుకుని కూర్చునేవాడు ఆయన అక్కడ. అంటే వీరు ఎంత కఠినలో చూడండి. ప్రజలకు సమాజానికి ఎటువంటి పాఠాన్ని వీరు బోధిస్తున్నారు సబ్బాతు విషయంలో. యేసుప్రభువు వారు చెప్పారు కదా, మీరింత కఠినులుగా ఉన్నారండి. సబ్బాతు దినం డూ ద రైట్ థింగ్ ఆన్ ద సాబత్ డే. సబ్బాతు దినమందు మేలు చేయండి అని చెప్పారు. మూడవ మాట, విశ్రాంతి దినమందు మనం మేలు చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికి మనం 3 మాటలు నేర్చుకున్నాం. ఒకటి, సబ్బాతు దినమందు ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. రెండవది, సబ్బాతు దినమందు ఆయన బోధించాడు. మూడవది, సబ్బాతు దినమందు ఆయన మేలు చేశాడు. మరొక మాట మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనం, విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఆదివారానికి ఆయన ప్రభువై లేడు. విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఏ దినానికండి? ఆదివారానికి ఆయన ప్రభువుగా లేడు. విశ్రాంతి దినానికి మాత్రమే ఆయన ప్రభు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. సబ్బాతుకి ఆయన ప్రభువుగా ఉన్నాడు కాబట్టి మనము సబ్బాతును పాటించాలి. మరొక మాట, 4వ మాట, విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 20వ వచనం, అదిగో కాలం వస్తుంది, భయంకరమైన కాలం వస్తుంది కాబట్టి చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను రాకుండానట్లు ప్రార్థన చేయుడి. యేసుప్రభువు వారు చెప్తున్న 5వ మాట ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి. విశ్రాంతి దినమందు పరిశుద్ధంగా ఆచరించమని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆయన పరిశుద్ధ దినంగా ఆచరించమన్నాడు కానీ కొట్టేయమనలేదు. సబ్బాతు దినమందు రాకుండానట్లు ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నాడు. 5 మాటలు మనం నేర్చుకున్నాము. సబ్బాతు దినమందు యేసుప్రభువు వారు ఏం చేశారు? మొట్టమొదటి మాట, సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. రెండవది, సబ్బాతు దినమందు ఆయన బోధించాడు. మూడవది, సబ్బాతు దినమందు ఆయన మేలు చేశాడు. 4వది, సబ్బాతు దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. 5వది, సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించమని ఆయన చెప్పాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. సబ్బాతును ఎలా పాటించాలో ఆ సబ్బాతును యేసుప్రభువు వారు పాటించారు కాబట్టి ఆయనకు మేము మాదిరిగా జీవించి నీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకందరికీ ప్రసాదించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకును వాక్యాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలందరికీ ప్రసాదించి మారు మనసు దయచేసి సత్యములో మేము కొనసాగడానికి నీ మార్గంలో నడుచుకోవడానికి కృప చూపించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మీరు మాపై మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యాలు విని దేవుని మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నము చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.